నీతి అవినీతి మీద మాట్లాడే నైతిక హక్కు కారు పార్టీ మాజీ మంత్రి తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్కు అస్సలకే లేదట. నీతి అవినీతిల గురించి ఇప్పుడు అంత నీతిగా మాట్లాడిన ఆ నీతిమంతుడు ఎవ్వలు, ఆ ముచ్చట ముంగటేసిన ఆ రాజకీయ ఆనిముత్యం ఎవ్వలు, ఏం కథ అంటారా అన్న మహానుభావుని కూడా కాయిస్గా మన బాలన్న ముచ్చట్లకు పట్టుకొని వచ్చిన చూపెడదామని తెచ్చిన. చూడుండ్రి ఆయన ఎంత నీతిమంతుడో చూసినాక మీరే చెప్పాలి. కడియం శ్రీగారు సారు ఇక చెప్పుండ్రి. అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని అడుగుతున్నా. ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. ఇరుండ్రి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారికి కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. అయ్యా కడియం సారు, 10 ఏళ్ళు కారు పార్టీ ఏలువడల కేసీఆర్ సార్ వెనకపొంట నడుచుకుంటా మీరేం చేసిండ్రు సారు? అప్పుడు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా కూసున్నారా, లేకుంటే నాకో పాలు కావాలని పంచుకున్నారా? అయినా మీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీదికి కోపానికి రాలేదా? ఇప్పుడు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన మీరు ఇట్లా నీతి అవినీతి అనబడితిరి. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు మీకు కూడా అలవాటు అయ్యింది కదా. మీరే కాదు, మీ లీడర్లు అందరూ ఎవరేం తక్కువ కాదు. కారు పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు, కమలం పువ్వులు ఏం అనిముత్యాలు కాదు. అట్లని మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం సుధపూసలు కాదు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఏమో అంటారు చూడుండ్రి అన్నట్టు చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనే. మీరు చెప్పే నీతులు ఎనుకుంటా చేతులు ఉబ్బేదాకా సప్పట్లు కొట్టి మురిసిపోవుడు ప్రజలకు కూడా అలవాటు అయిపోయాయి అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు.